వేసవి కాలంలో ఎవరు ఊహించినంతగా ఎండలు పెరిగిపోయినాయి. దీనంతటికీ కారణం విచక్షణారహితముగా చెట్లు కొట్టేయటం. పొలంలో గతంలో తాడి చెట్లు ఉండేవి, లేదా సీమతమ్మ చెట్లు ఉండేవి, పొలం మధ్యలో దెబ్బలు ఉండేవి, గట్ల పక్కన పెద్ద పెద్ద దెబ్బలు ఉండేవి, దెబ్బల మీద చెట్లు ఉండేవి. రైతులు ఈ తాడి చెట్ల నీడలో పంట సరిగా పండదు, ఈ నీడ వల్ల నష్టం జరుగుతూ ఉంది, ఈ చేను మధ్యలో దెబ్బలు ఉండటం వల్ల ట్రాక్టర్తో దుక్కి దున్నటం కష్టమైపోతూ ఉంది. గతంలో ఈ నాగలతో దున్నేవారు, ఆ దెబ్బలేమి అడ్డం వచ్చేవి కాదు. ఈ నీడలో వరి పంట అయితే ఎదుగుతుంది కానీ అక్కడ దిగుబడి ఉండదు. అందువల్ల మొత్తం కొట్టిపారేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలలో తాడి చెట్లను కొట్టేయటం వల్ల అసలు తాడి చెట్లు కనపడకుండా పోతూ ఉన్నాయి. ఈ చెట్లు కొట్టేయటం వల్ల బాహ్య వాతావరణం ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంది. ఇది మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతూ ఉంది. దీన్ని సాంకేతికముగా గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. ప్రతి సంవత్సరము వేసవి కాలంలో వాతావరణంలో 1 డిగ్రీ చొప్పున పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు మనం వేసవిలో వడదెబ్బ గురించి విని ఉంటాం. సన్ స్ట్రోక్ అందరికీ తెలిసిందే. కానీ ఇంకొక కొత్త రకం వడదెబ్బ మనం ఎప్పుడు వినంది ఉంది, అది ఎవరికీ తెలియదు. దీన్ని శ్రామిక వడదెబ్బ అంటాం. అంటే ఎగ్జర్షనల్ సన్ స్ట్రోక్ అంటే కాయకష్టం చేసి శ్రమించేవారు గురయ్యే వడదెబ్బ. అది ప్రత్యేకం. సాధారణంగా వడదెబ్బ ఎవరు? వృద్ధులు, పిల్లలు, గర్భవతులు, లేదు క్యాన్సర్ జబ్బు ఉన్నవారు, లేదు టీబీ జబ్బు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తగ్గిన వారు, స్టెరాయిడ్ మందులు వాడుతున్నవారు, వాళ్ళకి సులువుగా వడదెబ్బ తగులుతుంది. కానీ ఈ శ్రామిక వడదెబ్బ గురించి మనం జాగ్రత్త వహించాలి. ఎవరు దాని బారిన పడతారు? దినసరి కూలీలు. వేసవి కాలంలో ఉపాధి హామీ పనులను కేటాయిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అందువల్ల ఉపాధి హామీ కూలీలు కూడా ఈ శ్రామిక వడదెబ్బ బారిన పడతారు. అట్లాగే భవన నిర్మాణ కార్మికులు. ఇవాళ అమరావతిలో ప్రారంభమైన పనులు, వివిధ జిల్లాల్లో జరుగుతున్న ప్రైవేట్ రంగంలో, రాష్ట్ర ప్రభుత్వ రంగంలో, కేంద్ర ప్రభుత్వ రంగంలో జరుగుతున్న పనులు ఎక్కువగా భవన నిర్మాణ పనులన్నీ కూడా వేసవిలో జరుగుతాయి. వర్షాలు పడినాక లోపల పనులు చేస్తారు. అందువల్ల భవన నిర్మాణ కార్మికులు కూడా రిస్క్ ఉంటుంది. అట్లాగే వాహన డ్రైవర్లు, ట్రాక్టర్ ఉంటుంది, ట్రాక్టర్ నడుపుతుంటారు, మట్టి దోలికెళ్తారు, సిమెంటు, కంకర లేదా జేసీబీ. ఇప్పుడు భవన నిర్మాణం జరిపేటప్పుడు అన్ని యంత్రాలే వాడుతున్నారు. ఆ యంత్రాలను ఆపరేట్ చేసే డ్రైవర్లు ముఖ్యంగా ట్రాక్టర్ డ్రైవర్లు. అట్లాగే మనకి ఆహారాన్ని అందించే స్విగ్గీ, జొమాటో వాళ్ళు బైకుల మీద ప్రయాణం చేస్తుంటారు, వాళ్ళు కూడా రిస్కే. ఇక ట్రాఫిక్ పోలీసులు 6 నుంచి 8 గంటలు ఎండలో నిలబడి ట్రాఫిక్ని నియంత్రిస్తుంటారు. అట్లాగే క్రీడాకారులు, ఈ పిల్లలు, కొంతమంది పిల్లలు ఎండను లెక్క చేయకుండా క్రికెట్ ఆడేస్తుంటారు, ఎండలో ఆడేస్తుంటారు, చాలా రిస్కు. దీన్ని శ్రామిక వడదెబ్బ అంటారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోదీ గారి పుణ్యాన సుమారు 1,00,000 కోట్ల పనులు ప్రారంభమైనాయి. కేవలం అమరావతే కాదు, జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులు, పరిశ్రమలు, భవనాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక ముమ్మరంగా జరుగుతుంది. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ఎగ్జర్షనల్ సన్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. ఇప్పుడు వడదెబ్బ తగలగానే మనం ఏం చేయాలి? ప్రథమ చికిత్స ఏం చేయాలి?
ముందు ఆయన్ని నీడకు తీసుకురావాలి. నీడకు తీసుకొచ్చిన తర్వాత ఆ చెట్టు ఉంటే చెట్టు నీడ, లేదు ఇంట్లోనో ఎక్కడికైనా నీడకు తీసుకెళ్ళాలి. ఎవరైనా స్రోదప్పి పడిపోతే చుట్టూ చేరేస్తారు జనం, గాలి రాకుండా చేస్తారు. చుట్టూ జనం ప్రేక్షకులా ఉండటం కాదు, చుట్టూ తప్పుకుంటే గాలి వస్తుంది. తర్వాత నీడకి చేర్చడం, ఇంట్లో చేర్చిన తర్వాత టైట్ ప్యాంట్ ఉంటుంది, బెల్ట్ ఉంటే బెల్ట్ వదులు చేయండి, గుండీలు ఉంటే గుండీలు వదులు చేయండి చేసి మొత్తం. ఇప్పుడు వడదెబ్బ తగిలిందంటే ఏదో నుదుట తడిగుడ్డతో తొడవటం కాదు, ఒక గుడ్డను నీళ్ళలో ముంచి, వీలైతే ఐసుని కూడా ఐసు నీళ్ళలో గుడ్డను ముంచి ఒళ్ళంతా తుడిచేయాలి. ముందు పక్క ఛాతీ, పొట్ట, కాళ్ళు, వెనక పక్క వీపి మొత్తం తుడిచేయాలి. చల్లటి నీళ్లతో నూనెలో ముంచిన గుడ్డతో తుడవాలి. తర్వాత వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ వడదెబ్బ తగిలిన వాళ్ళు తలనొప్పి ఉంటుంది, వాంతులు అవుతుంటాయి, కొన్నిసార్లు ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు మీరు ఏది కూడా మంచినీళ్ళు కానీ ద్రవ పదార్థం తాగించే ప్రయత్నం ఏమాత్రం చేయకూడదు. వాళ్ళు బాగుంటే ఇవ్వచ్చు, మనము వాళ్ళని ఏ వాతావరణంలో పెట్టాలి? ఎయిర్ కూలర్ ఉంటే ఎయిర్ కూలర్ పెట్టండి, లేదు ఏసీ గది ఉంటే ఏసీ గదిలో పెట్టండి. ఈ అపస్మారక స్థితికి వెళ్ళినప్పుడు మనం ఇంకా సొంత వైద్యం ప్రథమ చికిత్స కాదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు నరానికి ఎక్కిస్తారు, ద్రవం ఎక్కిస్తారు, గ్లూకోజ్ ఎక్కిస్తారు, సెలైన్ ఎక్కిస్తారు. ఆ విధంగా ప్రాణాలను కాపాడుతాం. ఇప్పుడు ఈ వేసవి కాలంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా శ్రామిక వర్గాలు మనం వేసుకునే దుస్తులు ఎలాంటివి వేసుకోవాలి? మనం తెల్లటి కాటన్ దుస్తులు ధరించాలి. సిల్కు, పాలిస్టర్ దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. జీన్ ప్యాంట్లు పురుషులు కానీ స్త్రీలు కానీ నిషిద్ధం. తర్వాత ఈ కూడా బట్టలు, దుస్తులు లూజ్గా ఉండాలి, టైట్గా ఉండకూడదు. తర్వాత టోపీ ఉండాలి. టోపీ కూడా మన క్రికెట్ అంపైర్ ఉంటుంది చూడండి, టోపీకి పక్కన ఉంటుంది, చుట్టూ ఉంటుంది పెద్ద టోపీ, ఆ టోపీ మంచిది, టోపీ పెట్టుకోవాలి. ఇంకా గొడుగు కూడా మనకి చక్కటి రక్షణ ఇస్తుంది. తర్వాత వేసవి కాలంలో దప్పిక అయినా కాకపోయినా 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. గంట గంటకి నీళ్లు తాగాలి.